యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని మోదీ. వికసిత్ భారత్ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర అన్నారు. రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై తీవ్రస్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి. మహాయుతిలోని అన్ని పార్టీలు సీఎం పదవి కోసం పట్టుబడుతున్నాయి. దీంతో ముఖ్యమంత్రి ఎంపికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మన్ కీ బాత్ 116వ ఎపిసోడ్లో జాతిని ఉద్దేశించి ప్రసంగించారు మోదీ. వచ్చే ఏడాది స్వామి వివేకానంద 162వ జయంతి పురస్కరించుకొని భారత మండపంలో భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్స్ నిర్వహిస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా ఎన్సీసీ డే జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఎన్సీసీతో యువతలో క్రమశిక్షణ, నాయకత్వం, సేవా స్ఫూర్తి పెరుగుతుందన్నారు. వికసిత్ భారత్ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర అన్నారు మోదీ. विकसित भारत के निर्माण में युवाओं का रोल बहुत बड़ा है। युवा मन जब एकजुट होकर तो निश्चित रूप से इसके ठोस रास्ते निकलते हैं। युवा विचारों का महाकुंभ होने जा रहा है और इस पहल का नाम है विकसित भारत यंग लीडर्स डायलॉग। ఒడిశా అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తామన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. భౌగోళికంగా కీలకమైన స్థానంలో ఉందన్నారు. ఆగ్నేసియాతో సముద్ర వాణిజ్యానికి ఒడిశా పోర్టులు అనుకూలమన్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఒడిశా ప్రభ 2024 వేడుకల్లో కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ओडिशा हमेशा से संतों और विद्वानों की धरती रही है। सरल महाभारत, उड़िया भागवत, हमारे धर्म ग्रंथों को जिस तरह यहाँ के विद्वानों ने लोक भाषा में घर घर पहुंचाया, जिस तरह ऋषियों के विचारों से जन जन को जोड़ा, उसने भारत की सांस्कृतिक समृद्धि में పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో ఢిల్లీలో పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. దీనికి 30 పార్టీలకు చెందిన 42 మంది రాజకీయ నాయకులు హాజరయ్యారు. పార్లమెంటులో చర్చించవలసిన విషయాలపై చర్చించారు. అలాగే సమావేశాలు సజావుగా జరిగేలా సహకరించాలని విపక్షాలను కోరారు కిరణ్ రిజిజు. వింటర్ సెక్షన్స్ ఫస్ట్ డే ఎలాంటి సమావేశాలు ఉండవన్నారు. రాజ్యాంగం ఆమోదించి 75 ఏళ్లు పూర్తవుతూ ఉండటంతో